జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆరోగ్యం మాతృత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యం మాతృత్వం. ఈరోజు అధికారకాంక్ష అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అధికారకాంక్ష వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే మాతృత్వాన్ని 100% అనుభవించగలుగుతాడు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సజావుగా కొనసాగాలంటే, నెరవేరాలంటే అన్నమయ కోశం సమూలంగా శుద్ధి కావాలి. అన్నమయ కోశం ఎక్కువగా పనిచేసినా తక్కువగా పనిచేసినా మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరదు. అయితే మానవులలో కేవలం భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు, అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉండాలి. మాతృజీవులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా బీజాలను విడుదల చేసేటప్పుడు వారి శారీరక మానసిక స్థితి ప్రత్యక్షంగా ఆ బీజాలలో ప్రతిబింబిస్తుంది. శారీరకంగా అనారోగ్యం ఉన్నా, మానసికంగా చెడు సంస్కారాలు ఉన్నా విడుదలయ్యేటటువంటి బీజాలు కలుషితంగా ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. అటువంటి బీజాల కలయిక ఏర్పడేటటువంటి కారణ శరీరం బలహీనంగా ఉంటుంది, అది కూడా అనారోగ్యంగా ఉంటుంది. అటువంటి విత్తనం ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి శరీరం కూడా తప్పనిసరిగా బలహీనంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది. వాస్తవానికి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించేటటువంటి సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. మనుషులకు పూర్వజన్మ అంటే తల్లిదండ్రులే. వాళ్ళ యొక్క శారీరక మానవాట్లు, వ్యసనాలు, ఆహార విహారాలు, దైనందిన జీవితం అన్నీ కూడా ప్రత్యక్షంగా బీజాలలో ప్రతిబింబిస్తాయి. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరిందంటే మనిషికి జీవితాశయం పూర్తయినట్లే. అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడిన, శీల సంపదను కలిగినటువంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చి ఆ వ్యక్తిని పూర్తిగా తీర్చిదిద్ది సమాజానికి అందించగలిగితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. ప్రస్తుతం మనుషులు ఏమవుతున్నారంటే మాతృత్వం అనేటటువంటి విలువైనటువంటి యజ్ఞాన్ని భగ్నం చేసుకుంటున్నారు. జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందలేకపోతున్నారు, ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. అందుకే అంతరంగంలో లేమిడి ఉంటుంది, కొరత ఉంటుంది, లోటు ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, అసహనం తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే కలుషితం అవుతుందో దాని ప్రభావంతో శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞాన్ని ఎవరైతే సమర్థవంతంగా నిర్వహించగలుగుతారో వారి జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. మాతృత్వం అనే కళ నెరవేరకపోతే భౌతికపరమైన సంపద కానీ, అధికారం కానీ, కీర్తికాంక్ష కానీ, గుర్తింపుకాంక్ష కానీ ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ప్రకృతి మాతృజీవులను సంతానోత్పత్తి కోసమే నిరంతరం సంరక్షిస్తూ ఉంటుంది. సంతానం అనే కళ నెరవేరిన తర్వాత ఇక మాతృజీవులకు మరొక కార్యక్రమం అంటే ఏమీ ఉండదు. దురదృష్టం ఏంటంటే వివాహ వ్యవస్థ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందువల్ల మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటం లేదు. అన్హెల్దీ మ్యారేజెస్ జరుగుతున్నాయి.
మనుషులు కలిసి ఉంటున్నారు కానీ మనసులు మాత్రం నిరంతరం విభేదిస్తూ ఉన్నాయి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి మచ్చుకు కూడా కనిపించడం లేదు. వివాహం ఘనంగా జరుగుతుంది, వెంటనే విడాకుల కోసం ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మూల కారణం ఏంటంటే మాతృత్వం యొక్క విలువ తెలియకపోవటం. సంతానాన్ని అందించడంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ బాధ్యతలను, కర్తవ్యాలను తెలుసుకోకపోవటం. కేవలం భౌతికపరమైన సంపదే ప్రధానం అనుకునే జీవితాలను కొనసాగించటం, శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి పూర్తిగా అలవాటు పడడం, వివాహానికి ముందే సెక్స్ పరమైనటువంటి వ్యాపకాలు తారస్థాయిలో ఉండటం, సమాచార విప్లవం అనూహ్యంగా పెరిగినందువల్ల గోప్యంగా, రహస్యంగా, పవిత్రంగా ఉండవలసినటువంటి సెక్స్ పరమైనటువంటి దృశ్యాలు కానీ, భావాలు కానీ విచ్చలవిడిగా అందుబాటులోకి రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ వైపుకు ఆకర్షింపబడుతున్నారు. కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు. కామం పెరుగుతుందంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. కామం అనేది మనిషిని సమూలంగా దహనం చేస్తుంది. కాబట్టి ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామని చెప్పి పవిత్రమైనటువంటి వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు మాతృత్వాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ధర్మాన్ని కాలరాచి కాంతా కనకాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు మాతృత్వాన్ని నెరవేర్చకపోగా దాన్ని పూర్తిగా భగ్నపరుస్తారు. ఇవాళ తల్లిదండ్రులకు బిడ్డలే భారం అవుతున్నారు. బిడ్డల్ని పెంచడం అనేది తల్లిదండ్రులకు పెద్ద యజ్ఞంగా మారింది. సంస్కారవంతమైనటువంటి బిడ్డలైతే అంతిమ దశలో వాళ్ళు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటారు. సంస్కారహీనమైనటువంటి బిడ్డలైతే అంతిమ దశలో తల్లిదండ్రుల్ని పూర్తిగా వదిలివేస్తారు, అశ్రద్ధ చేస్తారు, వాళ్ళ పట్ల బాధ్యతలను సక్రమంగా నిర్వహించరు. మొత్తం మీద జాగ్రత్తగా ఆలోచిస్తే మానవ జీవితం అంత దుర్భరమైంది మరొకటి లేదు. మానవుడిగా జన్మించడమే శాపమేమో అనిపిస్తుంది. మానవ జీవితం అన్ని విధాలా సమస్యాత్మకంగా మారుతుంది. మానవుడు నాగరికతను ప్రారంభించినప్పటి నుండి భూమండలం మొత్తాన్ని బలహీనపరుస్తున్నాడు. మనో కాలుష్యం, భౌతిక కాలుష్యం తారాస్థాయికి చేరుతుంది. నవనాగరిక మానవుడు నాగరికత ముసుగులో తన ఉనికిని పూర్తిగా కోల్పోయాడు. ఒక రకంగా చెప్పాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవాళ ఎవరు కూడా ఏమీ చేయగలిగింది లేదు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. విచ్ఛిన్నకర, వినాశనాత్మక ధోరణి విపరీతంగా ప్రబలుతుంది. ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి కానీ మచ్చుకైన పరిష్కారం కనిపించడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లించడం కూడా సాధ్యం కాదు కదా. ఆలోచించండి. అందుకే మానవుడిగా జన్మించటమే చాలా ప్రమాదకరమైంది. పుట్టుక నుంచి మరణం వరకు మానవుడు పూర్తిగా గాడి తప్పాడు. మానసికమైనటువంటి అవలక్షణాలు మనిషిని నిరంతరం పట్టి పీడిస్తున్నాయి. ఐకమత్యము అనే పదానికి విలువ లేకుండా పోయింది. క్రమశిక్షణకు పూర్తిగా విరుద్ధమైన జీవన విధానం కొనసాగుతుంది. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరకపోతే ఆ జీవితం పూర్తిగా నిష్ప్రయోజనమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు మనుషులంతా
దేనికోసం పరితపిస్తున్నారు, దేనికోసం ఆరాటపడుతున్నారు? అధికారం కోసం ఆరాటపడుతున్నారు, పదవి వ్యామోహం కోసం పరితపిస్తున్నారు, అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా 2 వర్గాలుగా విడిపోయింది. పాలించే వర్గం ఒకటి, పాలించబడే వర్గం మరొకటి. పాలకులు ప్రజల యొక్క అసంతృప్తిని భర్తీ చేయలేకపోతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజాసేవ అనేటటువంటి అంశం పూర్తిగా కనుమరుగవుతుంది. పాలకులు తమ యొక్క ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. రాజును బట్టే ప్రజలు కదా, రౌతును బట్టే గుర్రం కదా, మావటి వాణిని బట్టే ఏనుగు కదా. కాబట్టి రాజులు ఎప్పుడైతే రాచరిక వ్యవస్థలో పూర్తిగా ఇరుక్కుని పోయి అధికార కాంక్షతో జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఆనాడే ప్రపంచం సమూలంగా పతనమైంది. క్రీస్తు పూర్వం నాటి పరిస్థితులకి, క్రీస్తు శకం తర్వాత పరిస్థితులకి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వం అధికారం ఉంది. క్రీస్తుకు పూర్వం ప్రజలు పాలకులు కలిసిమెలిసి జీవించేవాళ్ళు. ప్రజారక్షణే జీవిత ధ్యేయంగా పాలకులు పరిపాలించేవారు. ధర్మబద్ధమైన పరిపాలన కొనసాగింది. అప్పటికిప్పటికున్నటువంటి వ్యత్యాసాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. క్రీస్తుకు పూర్వం రాజులు ఉండేవారు. వారు క్షత్రియ ధర్మంతో జీవించేవారు. వైశ్యులు ఉండేవారు. వాళ్ళు ఆర్థిక పరమైన క్రమశిక్షణను పాటించేవారు. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కలిగి ఉండేవారు. సమాజ పోషణలో కీలక పాత్ర పోషించేవారు. ఇక 3వ రకాన్ని తీసుకోండి, శూద్రులు ఉండేవారు. వారు వృత్తి ధర్మాన్ని నెరవేర్చేవారు. రాజుల పట్ల విశ్వాసంతో ఉండేవారు. కష్టించి పని చేసేవారు. కాబట్టి శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు ముగ్గురు కూడా తమ తమ ధర్మాలను సక్రమంగా నిర్వహించడం వల్లనే క్రీస్తుకు పూర్వం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి. రాజు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మంత్రి దాన్ని సరిచేస్తూ ఉండేవాడు. మంత్రికి కూడా అలివి కాకపోతే కులగురువులు ఉండేవాళ్ళు, ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు రాజ్యానికి వచ్చి రాజుకు ధర్మబద్ధమైన సలహాలను ఇస్తూ ఉండేవారు. అదే బ్రాహ్మణత్వం అంటే. క్రీస్తుకు పూర్వం చాతుర్వర్ణ వ్యవస్థ సక్రమైన పందాలో నడిచింది కాబట్టి ధర్మం ఎంతో కొంతమేర అమలు జరిగింది. క్రీస్తు శకం తర్వాత చాతుర్వర్ణ వ్యవస్థ పూర్తిగా కుల వ్యవస్థగా మారింది. అధికారమే ధ్యేయంగా రాజులు రాజ్యాల మీద దండెత్తటం మొదలుపెట్టారు. తమ రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. యుద్ధాలు మొదలయ్యాయి. రక్తపాతం పెరిగింది, హింస పెరిగింది, దోపిడీ పెరిగింది. ఒకళ్ళు మరొకళ్ళ మీద పెత్తనం చేయటం కోసం ప్రయత్నించారు. ఆ తదుపరి కాలగమనంలో రాచరిక వ్యవస్థ పూర్తిగా కనుమరుగైంది. గత శతాబ్ద కాలంగా పాశ్చాత్య జీవన విధానం భారతదేశంలోకి ప్రవేశించింది.
ఆనాడు శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు నలుగురు కూడా 4 స్తంభాలుగా ఉండేవారు. సమాజాన్ని నిరంతరం కాపాడుతూ ఉండేవారు. ప్రస్తుతం ఆ నలుగురే ఉన్నారు, చూసుకోండి. ఒకటి శ్రామిక వర్గం, వీళ్ళు శూద్రత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. 2 ఆర్థిక పరమైన అంశాలను నిర్వహించేవారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు. ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా అదే తరహాలో ఉంది. ఇక 3వది చట్టసభలలో పరిపాలనకు సంబంధించి తీర్మానాలు చేసేవాళ్ళు, నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆ తీర్మానాలలో, నిర్ణయాలలో ఏదైనా పొరపాటు ఉంటే సరిచేయటానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆనాడు ఋషుల యొక్క స్థానాన్ని ఇవాళ న్యాయస్థానాలు భర్తీ చేస్తున్నాయి. ఆనాడు రాజుల యొక్క స్థానాన్ని ఇవాళ ప్రజాప్రతినిధులు, ఎన్నికైనటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆనాడు వైశ్యుల యొక్క ధర్మాన్ని ఇవాళ యంత్రాంగం నిర్వహిస్తుంది. ఆనాడు శూద్రుడి యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఉత్పత్తి రంగంలో కార్మికులు, కర్షకులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అప్పటికిప్పటికి తేడా ఏంది? అప్పుడు సత్యము, ధర్మం ఎంతో కొంత మేరకు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం సత్యం, ధర్మం 2 కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. చట్టం, న్యాయం 2 కూడా ఆధిక్యతను సంతరించుకున్నాయి. సత్యం, ధర్మాలు 2 కూడా భగవంతునికి సంబంధించినవి. చట్టం, న్యాయం 2 కూడా మానవుడు సృష్టించుకున్నవి, మానవుడు ఏర్పరచుకున్నవి. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 1 కామవాంఛ, 2 ధనకాంక్ష, 3 అధికారకాంక్ష. ఈ 3 ఆధిక్యతను సంతరించుకున్నాయి. ఇక ధర్మము, సత్యం అనేవి పూర్తిగా కనుమరుగయ్యాయి. కామవాంఛ, ధనకాంక్ష, గుర్తింపు కాంక్ష, కీర్తికాంక్ష, అధికారకాంక్ష ఇవన్నీ ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మం ఉంటుందా? ధర్మం లేని చోట దివ్యత్వం ఉంటుందా? దివ్యత్వం లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి సెక్సు, డబ్బు, అధికారం ఎప్పుడైతే ఆధిక్యతను సంతరించుకున్నాయో అక్కడ సత్యం, ధర్మాలకు అవకాశమే లేదు. ఒకప్పుడు 4 యుగాల గురించి ప్రస్తావించారు. కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం. కృతయుగాన్ని సత్యయుగం అన్నారు. త్రేతాయుగాన్ని అధికార యుగం అన్నారు. ద్వాపర యుగాన్ని ధనయుగం అన్నారు. కలియుగాన్ని కామయుగం అంటున్నారు. కాబట్టి యుగాలు ప్రపంచంలో లేవు. ఎవరైతే సెక్స్ కోసం పరితపిస్తూ ఉంటారో వారిది కలియుగం, వాళ్ళకి అదే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే డబ్బు కోసం ఆరాటపడతారో వాళ్ళకి కనిపించేది ద్వాపర యుగం. ఎవరైతే అధికారం కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి కనిపించేది త్రేతాయుగం. ఎవరైతే సత్యవంతంగా జీవిస్తారో వాళ్ళకి కనిపించేది కృతయుగం. కాబట్టి ఆలోచన విధానాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. మనిషి ప్రాథమికంగా ఉన్నప్పుడు అధర్మంగా ఉంటాడు. మనిషి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ధర్మాన్ని ఆచరించగలుగుతాడు. ధర్మాన్ని ఆచరించగలిగితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. ధర్మాన్ని కాలరాచి అక్రమ సంబంధాలకు, అక్రమ సంపాదనకు అలవాటు పడి
అధికార కాంక్షతో జీవించేవాళ్ళు సమాజానికి న్యాయం చేయలేరు. మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనిషి ముందు భౌతిక అవసరాలు తీర్చుకోవటం కోసం ప్రయత్నిస్తాడు. వాటిని బేసిక్ నీడ్స్ అంటారు. ఆ తర్వాత ఇంకొంచెం ఉన్నతంగా ఎదగటం కోసం, కుటుంబాన్ని కొంచెం విలాసవంతంగా నడపడం కోసం మరికొన్ని వసతులను ఏర్పరచుకుంటాడు. అదే బెటర్ నీడ్స్ అంటారు. ఆ తర్వాత జీవితాశయం నెరవేరటం కోసం, కోరికలు తీర్చుకోవటం కోసం, బలమైన సంకల్పాలను నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తాడు. అవే ఎస్టీమ్ నీడ్స్ అంటారు. బేసిక్ నీడ్స్, బెటర్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్. ఆ తర్వాత నన్ను సమాజం గుర్తించాలి అనుకుంటాడు. అదే సెల్ఫ్ రికగ్నిషన్ అవుతుంది. ఆ తర్వాత జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని ఆరాటపడతాడు. దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి కళ నెరవేరాలంటే ధర్మం అనే మూల సూత్రం తప్పనిసరిగా ఉండాలి. ధర్మాన్ని కాలరాచి, సత్యాన్ని అతిక్రమించి, సెక్స్ కోసం, డబ్బు కోసం, అధికారం కోసం ఆరాటపడేటటువంటి వ్యక్తులు ప్రపంచానికి న్యాయం చేయలేరు. మీకు ఒక విషయం చెప్తున్నాను. అమాయకుల వల్ల, అజ్ఞానుల వల్ల, అపరిపక్వంగా జీవించే వారి వల్ల సమాజానికి, ప్రపంచానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అమాయకుల సంఖ్య ఎక్కువగా ఉన్నంతకాలం ప్రపంచం ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా ఉంది. అమాయకుల సంఖ్య తగ్గుతూ, అక్షరాస్యుల సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల మనిషిలో తెలివి, మేధా సంపత్తి తారాస్థాయికి చేరాయి. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది. వస్తు ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరెన్సీ కట్టలు వెలుగులోకి వస్తున్నాయి, ముద్రించబడుతూ ఉన్నాయి. ఇదంతా ఏమిటి మీరు ఆలోచించండి. శూద్రుడిగా ఉన్న వ్యక్తి వైశ్యుడు కావాలనుకుంటున్నాడు. వైశ్యుడిగా ఉన్న వ్యక్తి క్షత్రియుడు కావాలనుకుంటున్నాడు. కానీ క్షత్రియుడు మాత్రం బ్రాహ్మణుడిగా ఎదగాలని ఆశించటం లేదు, ఆలోచించటం లేదు. ప్రపంచం మొత్తం పతనం కావటానికి మూల కారణం సత్యం, ధర్మాలు రెండు అడిగంటిపోవటమే. ఎప్పుడైతే సత్యం, ధర్మం రెండు కూడా అడుగంటిపోయి చట్టం, న్యాయాలు రెండు కూడా వెలుగులోకి వచ్చాయో, మనుషులు పూర్తిగా సంపాదన హక్కు, సంపద హక్కు, ఆస్తి హక్కుల కోసం ఆరాటపడుతున్నారు. పదవీ కాంక్ష పెరుగుతూ వచ్చింది, అధికార కాంక్ష పెరుగుతూ వచ్చింది. ఎలక్షన్లు అంటున్నారు, ఎన్నికలు అంటున్నారు. ఆ తర్వాత అధికారం అంటున్నారు, రాజ్యాంగం అంటున్నారు, చట్టసభలు అంటున్నారు, న్యాయస్థానాలు అంటున్నారు, రక్షక భటులు అంటున్నారు, యంత్రాంగం అంటున్నారు. ఈ విధంగా మొత్తం పెద్ద నెట్వర్క్ తయారైంది. ప్రస్తుతం పూర్తిగా ప్రపంచం అదుపు తప్పింది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో, ఎంత అరాచకం సృష్టిస్తున్నారో, ఎంత గందరగోళాలను సృష్టిస్తున్నారో, కులాలను, మతాలను, వర్గాలను, ప్రాంతాలను, పార్టీలను సైతం స్వాధీనపరుచుకుంటున్నారు, ప్రలోభ పెడుతున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. చట్టము, న్యాయం అనేవి సక్రమంగా అమలు జరిగేటట్లయితే ధర్మం ఎంతో కొంత మేరకు పునరుద్ధరించబడుతుంది.
కానీ చట్టం న్యాయాలు రెండు ఎలా ఉన్నాయంటే ధర్మాన్ని అతిక్రమించే విధంగా ఉన్నాయి, ధర్మాన్ని కాలరాచే విధంగా ఉన్నాయి. ఒక్కసారి ఎలక్షన్ జరిగాయంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయో మీరు ఆలోచించండి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, ఓట్ల కోసం అడ్డదారులు దొక్కుతున్నారు, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ యంత్రాంగం కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యం పేపర్ మీద ఆకర్షణీయంగా ఉంది, కానీ ప్రాక్టికల్గా సమూలంగా వైఫల్యం చెందింది. ఓటు హక్కు అనేది దుర్వినియోగపడితే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు కదా. ఆర్థిక వనరుల యొక్క ప్రలోభాలతో అధికారం సంపాదించుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. అధికారంలో ఆర్థిక వనరులు కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు, రాజకీయాలు వ్యాపారమైనప్పుడు, రాజకీయ నాయకులు పూర్తిగా రౌడీయిజంలో, గోండాయిజంలో, కుల మత ప్రాంతాలలో ఇరుక్కుపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? ఎంత దురదృష్టం అంటే అన్నీ తెలిసినటువంటి మేధావులందరూ కూడా, పట్టభద్రులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి యంత్రాంగం కానీ, ఏ చదువు లేనటువంటి, ఏ క్వాలిఫికేషన్ లేనటువంటి, నైతిక విలువలు లేనటువంటి గోండాల దగ్గర, రౌడీల దగ్గర, అవినీతి పరుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి ఏముంటుంది? జీతాల కోసం కకృతి పడే వాళ్ళంతా చదువుకొని తమ ఉదర పోషణార్థం, కుటుంబ పోషణార్థం రాజకీయ నాయకులు చేసేటటువంటి అవినీతిని, లంచగొండితనాన్ని, అక్రమాలను, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారంటే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? అన్ని రంగాలలో అవినీతి తారాస్థాయికి చేరింది. డబ్బు లేకుండా అడుగు ముందుకు పడే అవకాశం లేదు. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా ఆర్థిక వనరులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. బడా పారిశ్రామికవేత్తల చేతులలో పాలకులంతా బందీలైపోతున్నారు. కాబట్టి డబ్బు, అధికారం పూర్తిగా ఆధిక్యతను సంతరించుకున్న చోట ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలు తిరుగుబాటు చేసిన అణిచివేసే కార్యక్రమాలు కూడా తీవ్రంగా కొనసాగుతున్నాయి. విప్లవ పంథాలో కొనసాగేటటువంటి నాయకులు కూడా బలహీనపడుతున్నారు. ఇదంతా ఏమిటి మీరు ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ, చట్టాలు, న్యాయాలు చాలా ఆకర్షణీయంగా, పగడబందీగా రూపొందించబడుతున్నాయి. కానీ వాటిని ఉల్లంఘించే మార్గాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. చట్టాన్ని తయారు చేసేది యంత్రాంగమే, ఉల్లంఘించే మార్గాలను చూపించేది కూడా యంత్రాంగమే. ఒక రకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, రక్షణ వ్యవస్థ మొత్తం కూడా కేవలం ఉదర పోషణార్థం, కాసుల కోసం బానిసలుగా జీవిస్తున్నారు. బానిస బ్రతుకుతో జీవించేటటువంటి వ్యక్తులకి, స్వేచ్ఛ లేనటువంటి వ్యక్తులకి, అంతరాత్మను చంపుకునేటటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మిక పరిణతి ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. మొత్తం టాప్ టు బాటం మొత్తం కుళ్ళిపోయింది. ఎవరూ పునరుద్ధరించలేని స్థితికి దిగజారింది.
ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఉంటే ఎవరినైనా దేన్నైనా మేనేజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. యువత చదువుకొని ఉద్యోగం రాక, ఉపాధి లేక, వివాహం కాక, జీవితంలో స్థిరపడక, విప్లవ పందాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే అవినీతి మార్గాలను ఎన్నుకునేవాళ్ళు మరికొందరయ్యారు. నిరుద్యోగ యువత శక్తి అంతా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. నీతి నిజాయితీకి అవకాశమే లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోనే అవినీతి కలిసిపోయింది. అవినీతిని అధికారాన్ని వేరు చేసే అవకాశం లేకుండా పోయింది. రాజులు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో ప్రజలు కూడా అదే తరహాలో ఉంటారు కదా. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు? ఇవాళ పాలకులంతా కూడా అధికారం కోసం ఆరాటపడుతూ సేవాభావాన్ని పూర్తిగా మర్చిపోయి రాజకీయాలను వ్యాపారంగా మార్చుకోవటం వల్ల దేశం చిన్నాభిన్నమైంది, ముక్కలైపోయింది, అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుంది. చట్టసభలలో రౌడీల మాదిరిగా, గొండాల మాదిరిగా ఒకరినొకడు దూషించుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతారు? వందల వేల కోట్ల రూపాయల లావాదేవీలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి వెనుక ఎంత అవినీతి జరుగుతుందో ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి అనే దాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. వాళ్ళు నిర్దేశించినటువంటి మొత్తానికి లోబడే ఖర్చు పెట్టాలి. అలా వాళ్ళు నిర్దేశించినటువంటి మొత్తానికి గనక అతిక్రమించేటట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఎన్నికను రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా పేపర్ మీద ఆకర్షణీయంగా ఉంది. కానీ లోతుగా పరిశీలించేటట్లయితే దాన్ని అనుసరించే వాళ్ళు ఎవరూ కూడా లేరు. ఒక ఎమ్మెల్యే సీటుకు 30 నుండి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎంపీ సీటుకు 250 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. అంటే అధికారాన్ని కొనుక్కుంటున్నారు, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. మద్యము, మాంసము, కానుకలు, చీరలు, అనేక రకాల వస్తువులతో ప్రజల యొక్క బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలుగా జనమంతా పోలరైజ్ అవుతున్నారు, సమీకరించబడుతున్నారు. కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంత పిచ్చి తారాస్థాయికి చేరుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి మూల కారణం ఏమిటి? ఒకే ఒక మూల కారణం ఉంది. అదేమిటంటే శారీరక సుఖం, ఇంద్రియాల వినోదం. శరీరాన్ని సుఖపెట్టాలి, విలాసవంతమైన జీవితం కావాలి, భోగలాలస జీవితం కావాలి, సమాజంలో మంచి గుర్తింపు రావాలి, చనిపోయిన తర్వాత కూడా చరిత్రలో నిలబడిపోవాలనేటటువంటి భావంతో అందరూ కూడా అధికారం కోసం ఆరాటపడుతూ జీవితాలను పూర్తిగా బలహీనపరుచుకుంటున్నారు. ఎప్పుడైతే సుఖవంతమైన, విలాసవంతమైన, భోగలాలస జీవితానికి అలవాటు పడ్డారో, భౌతికవాదపు మత్తు పెరిగిందో, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరిందో, పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయో, ప్రకృతి వనరులు సమూలంగా పతనమవుతున్నాయి.
ప్రకృతి వనరులు పతనమవుతున్నప్పుడు వాటి కోసం పోటీ పెరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది, పోరాటం కూడా పెరుగుతుంది. ఆ విధంగా మనుషులంతా ఏమవుతున్నారు? పరుగు పందెం కొనసాగిస్తున్నారు. చట్టము న్యాయము రెండూ ఉన్నాయి అనుకోండి. రాజ్యాంగం పరిధిలో మనుషులు జీవిస్తున్నారు అనుకోండి. వాళ్ళకి ఆస్తి హక్కు ఉంటుంది, సంపద హక్కు ఉంటుంది, సంపాదన హక్కు ఉంటుంది, ఆర్థిక వనరులకు పూర్తిగా రక్షణ కూడా ఉంటుంది, భద్రత కూడా ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, పచ్చి దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఒక వర్గం మరొక వర్గాన్ని ప్రత్యక్షంగా దోచుకుంటుంది. శ్రమశక్తి పూర్తిగా దోపిడీకి గురవుతుంది. కొంతమందికి అజీర్తి బాధ, మరి కొంతమందికి ఆకలి బాధ. రెండు వర్గాలుగా ప్రపంచం మొత్తం విడిపోయింది. ధనిక వర్గం ఒకటి, పేద వర్గం ఒకటి. పాలకులు ఒక వర్గం, పాలితులు మరొక వర్గం. ఏమిటిదంతా? ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది? అసలు సాధ్యమేనా? ఇవాళ ఆధ్యాత్మికత 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 అని చెప్పి పెద్దగా కేకలేస్తున్నారు, కానీ దాన్ని అందుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఎక్కడుంది? కడుపు మాడుతూ ఉంటే వేదాంతాన్ని చెవులు పోస్తే ఎక్కుతుందా? కడుపు నిండి అజీర్తి బాధతో ఉంటే వేదాంతం అర్థమవుతుందా? ఇదంతా ఏమిటంటే మనుషులంతా కూడా భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. సుఖాన్ని ఆనందం అనుకున్నారు. విలాసవంతమైన జీవితమే జీవిత పరమార్థం అనుకున్నారు. పదార్థాన్ని ఉపయోగించుకోవటమే పరమార్థంగా భావిస్తున్నారు. పదార్థానికి విలువ కడుతున్నారు. ఆ పదార్థం పతనమైపోయినా హరించకపోయినా సరే దాని గురించి ఆలోచించటం లేదు. ప్రకృతి వనరులు పతనమైన తర్వాత ఇక మనిషి సాధించేది ఏముంటుంది? దీనికి అంతటికి మూల కారణం ఏమిటి? ప్రకృతి యొక్క విలువ తెలియలే. ప్రకృతిని పరమాత్మకు భావించడం అనేటటువంటి అంశం పూర్తిగా కనుమరుగైంది. ధర్మం అనే పదం పూర్తిగా అపహాస్యమైంది. సహజీవనం, సమన్వయం, సహకారం, సహాయం, ఇటువంటి అంశాలు మొత్తం కూడా పూర్తిగా దిగజారిపోయాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తుల ధర్మం ఎందుకుంటుంది? అధికారం కోసం ఆరాటపడేటటువంటి వ్యక్తులలో నైతిక విలువలు ఎందుకుంటాయి? అడ్డదారులలోనైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రేరేపించేటటువంటి వ్యక్తులకి ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచనలు ఎందుకుంటాయి? అందుకే గమనించండి, సంవత్సరం మారిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పాలకులు చేసే ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి. అసలు ప్రజల గురించి పాలకులు ఆలోచించటం లేదు. పదవిని పొందాలి అని ఒక వర్గం, పదవిని కాపాడుకోవాలని మరొక వర్గం. ఆ రెండు వర్గాలు పదవి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక్కసారి ఎన్నికైతే చాలు 5 సంవత్సరాలు పరిపాలించవచ్చు అనేటటువంటి భావంతో తమ శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుంటున్నారు. ఎన్నికైన తర్వాత కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం 100,000 కోట్లు
వెచ్చిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనిషి విచక్షణ కోల్పోయాడు. ఆరోగ్యం ముఖ్యం అనుకోవటం లేదు, సుదీర్ఘ ఆయువు ముఖ్యం అనుకోవటం లేదు, అంతరంగ ప్రశాంతతను గురించి ఆలోచించడం లేదు. అధికారం కోసం పరితపిస్తున్నాడు. అధికార కాంక్ష మనిషిని పూర్తిగా దిగజార్చింది. ఈ విధంగా ప్రపంచం పూర్తిగా కుళ్ళిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. భావితరాలకు బంగారు భవిష్యత్తును చూపవలసినటువంటి పాలకులు వాళ్ళ భవిష్యత్తును కబళించి వేస్తున్నారు. ప్రతిరోజు వచ్చేటటువంటి వార్తల్ని మీరు జాగ్రత్తగా గమనించేటట్లయితే మేధావులు కంకణం కట్టుకొని ప్రపంచాన్ని పతనం చేస్తున్నారు. అందరూ కూడా సిండికేట్గా మారుతున్నారు. ఒకళ్ళకి మరొకళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించుకుంటున్నారు. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియకుండా పోతుంది. ఇంత దుర్భర పరిస్థితులు సమాజంలో కొనసాగుతుంటే మన నైతిక విలువలను గురించి, నిజాయితీని గురించి, ధర్మాన్ని గురించి, శీలాన్ని గురించి, బాధ్యతను గురించి, క్రమశిక్షణ గురించి ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్లుగా ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి మంచి కోసం ప్రయత్నం కూడా జరుగుతుంది అని అంటున్నారు. కానీ నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయంటే తిరిగి పునరుద్ధరించలేని స్థితిలో ఉన్నాయి. ప్రపంచం పతనం కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు పూర్తిగా పెరగకుండా, జనాభా గణనీయంగా పడిపోకుండా, ప్రపంచం మంచి మార్గం వైపుకు మళ్ళీ అవకాశమే లేకుండా పోయింది. రాబోయే రోజులలో వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. మన కళ్ళ ముందే అనేక ఘోర విపత్తులు జరుగుతాయి. మనుషులంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో పిచ్చివాళ్ల మాదిరిగా తయారవుతారు. మానసిక వైద్యశాలలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి ప్రపంచాన్ని పరిరక్షించాలంటే అది కూడా వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మనుషులంతా కూడా పలవట్టడిగా ఉన్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు మనం బోధించేటటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు రుచించదు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంతరంగంలో అసత్యం ఉన్నప్పుడు సత్యాన్ని గురించి ఎంత బోధించినా ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి పాలకుల యొక్క పాపమే ప్రజలకు శాపంగా మారింది. వాళ్ళ యొక్క స్వార్థమే ప్రజలను పూర్తిగా బలహీనపరిచింది. ఇప్పట్లో దీనికి పరిష్కారం కూడా లేదు. ఎందుకంటే పరిష్కరించలేని స్థాయికి ప్రపంచం పతనమైంది. పరిష్కరించాలని ప్రయత్నించినా సరే ఫలితం ఉండటం లేదు. అందుకని నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ముందు ఆత్మరక్షణ వైపుకు మళ్ళండి. మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికంగా ఎదిగేటట్లయితే వీటికి అతీతంగా జీవించవచ్చు. డబ్బు కానీ, సెక్స్ కానీ, అధికారం కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, అధికారపరమైనటువంటి అంశాలు కానీ అల్పమైనవిగా తోస్తాయి. తనను తాను తెలుసుకున్న వ్యక్తికి ప్రపంచం బలహీనంగా కనపడుతుంది.
తనను గురించి తాను తెలుసుకోకపోతే ప్రపంచం విలువైనదిగా కనిపిస్తుంది. ప్రపంచం విలువైనది అని భావించే వ్యక్తికి తన జీవితపు విలువ తెలియదు. జీవితపు విలువ తెలియనటువంటి వ్యక్తి తాను అనుసరిస్తున్న మార్గమే సక్రమమైంది అనుకుంటాడు. ఆ మార్గంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. ఇటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా ఆత్మ, పరమాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ అనుకుంటూ మనిషి చెవిలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన, ప్రవచనాలు తెలియజేసిన, సమాచారాన్ని నింపిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ముందు మూల కారణాన్ని తెలుసుకుంటే కొంత ఊరట కలుగుతుంది. మూల కారణం తెలుసుకోకపోతే జరిగేటటువంటి పరిణామాలకి కలత చెందవలసి వస్తుంది. మూల కారణం తెలిసినటువంటి వ్యక్తులు జరిగేటటువంటి పరిణామాలను గురించి కలత చెందరు. అవన్నీ కూడా పురోభివృద్ధిలో ఒక భాగం అనుకుంటారు. ఎందువల్ల డిస్ట్రక్షన్ లేకపోతే రీకన్స్ట్రక్షన్కి అవకాశం ఉండదు కదా. విచ్ఛిన్నం జరగకపోతే పునర్నిర్మాణానికి అవకాశం ఉండదు కదా. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అదే తరహాలో కొనసాగుతుంది, గమనించండి. కాబట్టి విచ్ఛిన్నము, వినాశనాత్మకత అనేవి పరిణామంలో ఒక భాగమని భావించగలిగితే మనసు కలత చెందదు. భవిష్యత్తులో స్వచ్ఛమైనటువంటి నాయకులే అధికారాన్ని చేపట్టేటట్లయితే ప్రపంచం తప్పనిసరిగా నందనవనం అవుతుంది, ఆదర్శవంతం అవుతుంది, ప్రేమ ప్రపంచం వస్తుంది. అటువంటి రోజులు త్వరగా రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేసేటట్లయితే పరిష్కారం తప్పనిసరిగా లభిస్తుంది. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కదా. దానిని మనమే ఎందుకు చేయకూడదు ఆలోచించండి. కాబట్టి ఆ విధంగా జీవిత సత్యాలను తెలుసుకొని సెక్స్కు, డబ్బుకు, అధికారానికి అతీతంగా ఆధ్యాత్మికతకు శ్రీకారం చుట్టాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.